ఫ్రెండ్స్, వెల్కమ్ టు వన్ ఆఫ్ ఆల్. నేను ఇలా ఇంట్రో ఇచ్చి చాలా డేస్ అవుతుంది కదా. డేస్ అనటం తక్కువేమో, ఎందుకంటే నేనైతే లాంగ్ వీడియో వచ్చేసి నియర్లీ 3 months అయితే అవుతుంది. ఇక ఆ తర్వాత ఇప్పుడే చేయటము. ఈ రోజు వ్లాగ్ స్పెషల్ ఏంటంటే మీకు ఆల్రెడీ థంబ్నెయిల్ చూస్తుంటేనే అర్థమైపోయి ఉంటుంది కదా. ఈ రోజు వ్లాగ్ చైత్రస్ ఫస్ట్ హెయిర్ కట్. ఎలా చేపించుకుంది, ఏంటి, ఎలా ఉందనేది వీడియో అనేది స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. వీడియో కనుక నచ్చితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. Now let's get into the video. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ గా కిడ్స్ కి ఓట్స్ అయితే ప్రిపేర్ చేశాను. ఇది జస్ట్ నేను మిల్క్ లో కొంచెం షుగర్ అనేది యాడ్ చేసి ఓట్స్ అనేది వేస్తాను అంతే. ఇదైతే నార్మల్ టైంలో చాలా ఇష్టంగా తింటారు. బట్ ఇప్పుడైతే బబ్లీకి కొంచెం ఫీవర్ గా ఉంది 2-3 days నుంచి. ఇక ఎనర్జీ వస్తుంది కదా అని పెట్టడానికి అయితే చాలా ట్రై చేశాను. నార్మల్ డేస్లోనే కిడ్స్కి ఫుడ్ పెట్టాలంటేనే చుక్కలు చూపిస్తారు. ఇంకా సిక్ డే టైంలో ఎలా ఉంటుందో మీ అందరికీ తెలిసిందే కదా. ఇక కిడ్స్కి అయితే బ్రేక్ఫాస్ట్ అనేది పెట్టడం కంప్లీట్ అయిపోయిన తర్వాత మాకైతే నేను బొబ్బర్లతో వడలు అయితే వేసాను. ఇదైతే మా హస్బెండ్ ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్ అని అయితే చెప్తాను. అలానే నాకు కూడా, ఎందుకంటే చాలా తక్కువ టైంలో ఎక్కువ ప్రోటీన్ అనే టేస్టీగా మంచి బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేసేయచ్చు. మా బ్రేక్ఫాస్ట్ అనేది కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత నేనైతే కిడ్స్ని రెడీ చేస్తున్నాను. చెప్పాను కదా చైత్రకి అయితే హెయిర్ కట్ చేపించడానికి వెళ్తున్నామని. యాక్చువల్లీ ఫస్ట్ హెయిర్ కట్ అనేది అయితే చెప్పాను కదా. కిడ్స్కి చిన్నప్పుడు 3 times అనేది గుండు చేపిస్తూ ఉంటాం కదా. అది మేము 3 yearsలోనే 3 times కంప్లీట్ చేసేసాము. ఇంకా ఆ తర్వాత అయితే మేము అట్లా హెయిర్ కట్ అనేది చేపించలేదు. 3 yearsకి చైత్ర హెయిర్తో ఇంత లెంత్ వచ్చింది. బాగుంది కదా, బట్ తప్పదు. కిడ్స్ని రెడీ చేసిన తర్వాత ఇక నేనైతే రెడీ అవుతున్నాను. ఇక్కడైతే నేను బెల్ స్లీవ్స్ టాప్ అయితే వేర్ చేశాను. ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈరోజైతే ఆల్ స్కిన్ టైప్స్కి ఒక మంచి సన్ స్క్రీన్ అయితే సజెస్ట్ చేస్తాను. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. బ్యూటీ ఆఫ్ జోసన్. ఇది వచ్చేసి SPF 50తో ఉంటుంది. చాలా లైట్ వెయిట్ ఉంటుంది. స్ట్రక్చర్ కూడా చూస్తున్నారు కదా. ఇదైతే వితిన్ సెకండ్స్లోనే స్కిన్లోకి చాలా ఈజీగా పెనిట్రేట్ అయిపోతుంది. నో వైట్ కాస్ట్, నో పీలింగ్, నో గ్రీజింగ్. నేనైతే చాలా సన్ స్క్రీన్స్ అనేది యూజ్ చేశాను. అవన్నీ కూడా నాకైతే చాలా గ్రీజీగా, చాలా అన్కంఫర్టబుల్గా అయితే ఉండేది. బట్ రీసెంట్ టైంలో ఇదైతే నా ఫేవరెట్ అయిపోయింది. మీరే చూస్తున్నారు కదా అసలు ఎంత లైట్ వెయిట్ ఉందో, వేసుకున్నట్టు కూడా లేదు. కొంచెం ఎక్స్పెన్సివ్, నాకైతే పెట్టిన మనీకి వర్తీ అనిపించింది. ఎవరైనా ట్రై చేయాలనుకుంటే కన్ఫర్మ్ ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంది. ఇక మేమైతే స్టార్ట్ అయిపోయాము. ఇతరకి తెలిసి వచ్చిన తర్వాత ఎప్పుడు హెయిర్ కట్ చేయించక అసలు బయటికి వెళ్ళి హెయిర్ కట్ చేయించాలంటేనే చాలా భయపడుతుంది. లిటరల్లీ మేమైతే చైత్రకి ఈ 3 years హెయిర్ కట్ చేయించకపోవడానికి కూడా రీజన్ అదే. చాలా కష్టపడ్డాను దానికైతే నేను హెయిర్ కట్ గురించి ఒప్పించడానికి. ఇక్కడ యూకే వచ్చిన తర్వాత కూడా ఎవ్రీడే అడుగుతూనే ఉండేదాన్ని. బట్ ఫైనల్గా ఈరోజైతే ఓకే చేసింది. చేసిందో లేదో లేడీకి లేచిందే పరుగు అన్నట్టు అప్పటికప్పుడు అయితే హెయిర్ కట్ కావాలని అడిగింది. బట్ ఇక్కడైతే అలా కుదరదు. అపాయింట్మెంట్ అనేది మ్యాండేటరీ. ఒకసారి ఒప్పుకున్నాక ఇవన్నీ చెప్తే కిడ్స్ అయితే ఒప్పుకోరు కదా. ఇంకైతే చాలా ఏడ్ చేసింది. నాకైతే ఇమీడియట్గా హెయిర్ కట్ కావాలని. చేసేదేం లేక అన్నిటికీ కాల్ చేస్తూ అయితే కూర్చున్నాము. మినిమం 1 week ముందైనా అపాయింట్మెంట్ అనేది తీసుకోవాలి. బట్ ఫైనల్లీ మాకైతే ఒక దాంట్లో 1 day ముందే అపాయింట్మెంట్ అనేది అవైలబుల్గా ఉంది. వెంటనే అదైతే బుక్ చేస్తాము. ఇక చైత్ర ఎక్సైట్మెంట్కి అయితే అసలు హద్దులే లేవు. నిద్రపోకుండా కూడా వెయిట్ చేసింది. సో ఫైనల్గా హెయిర్ కట్ అయితే కంప్లీట్ అయిపోయింది. మరి చైత్ర హెయిర్ కట్ అనేది ఎలా ఉంది ఏంటి అనేది మీరైతే చెప్పడం అస్సలు మర్చిపోవద్దు. హెయిర్ కట్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత మేము వచ్చే దారిలో టెస్కో అయితే ఉంటుంది. ఇక వచ్చే దారిలో ఉన్నదాన్ని కూడా విజిట్ చేయకుండా వచ్చేస్తే పాపం చాలా ఫీల్ అవుతుంది కదా. అందుకే ఇక మేమైతే వెళ్ళి చిన్న షాపింగ్ కూడా చేసుకుని మేమైతే ఇంటికి రిటర్న్ అయిపోయాము. లంచ్కి అయితే కీమా దొండకాయ అనేది ప్రిపేర్ చేశాను. మీలో ఎంతమందికి ఈ కీమా దొండకాయ అనేది తెలుసో నాకైతే కామెంట్ చేయండి. ఇదైతే మా అత్తయ్య రెసిపీ. నాకైతే మ్యారేజ్ అయ్యేంత వరకు అస్సలు తెలియదు. బట్ ఒకసారి టేస్ట్ అనేది చేసామంటే డైరెక్ట్ కీమా కంటే ఇంకా ఎప్పుడు కీమా తీసుకొచ్చినా దొండకాయలు అయితే కన్ఫర్మ్ తెచ్చుకుంటారు. అంత బాగుంటుంది. మీలో ఎవరైనా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి. మీకు చికెన్ ఇష్టమా, మటన్ ఇష్టమా? నాకైతే నేను చిన్నప్పుడు అంతా మ్యాక్సిమం మటనే తిన్నాను చికెన్ కంటే. అందువల్ల మటన్ అంటే బోర్ కొట్టి చికెన్ పైకి వచ్చింది. ఇక ఇప్పుడైతే మళ్ళీ చికెన్ కూడా బోర్ కొట్టి మళ్ళీ మటన్ వైపు అయితే మళ్ళుతుంది. మంచిగా లంచ్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక స్వీట్ అనేది వేయకపోతే అస్సలు సాటిస్ఫాక్షన్ ఉండదు కదా. మీలో ఎంతమందికి ఇలా ఉంటుంది? ఇక్కడైతే నా హస్బెండ్ నాకు ఎంతో ఇష్టమైన కలకండ్ అలాగే మోతిచూర్ లడ్డు అయితే ఇండియన్ స్టోర్ నుంచి అయితే తీసుకొచ్చారు. నిజంగా చాలా అంటే చాలా బాగున్నాయి ఫ్రెష్గా. హెయిర్ కటింగ్ అనేది అయిపోయింది కదా. ఇప్పుడు హెయిర్ స్టైల్స్ కూడా చూసేయండి. అప్పుడే హెయిర్ స్టైల్ కూడా మారిపోయింది. షార్ట్ అయిపోయిందంటే పాపం చాలా ఫీల్ అవుతుంది. బట్ హెయిర్ కట్ అయితే బాగా నచ్చింది.
మీరు కిడ్స్తో ఉన్నప్పుడు టైం ఎలా స్పెండ్ చేస్తారో నాకైతే కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. మేమైతే ఇలా అందరం కూర్చుని ఆడుకునే గేమ్స్ అయితే బాగా ప్రిఫర్ చేస్తాము. అప్పుడు పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. బబ్లుకి ఫీవర్గా ఉండటం వల్ల బయటికి వెళ్ళొచ్చేసరికి టైర్డ్ అయిపోయి ఇంకా నిద్రపోయాడు. పిల్లలు నార్మల్ టైంలో ఎలా ఉన్నా సిక్ అయినప్పుడు పడుకుని లేచారంటే చాలా క్రాంకీగా అయితే బిహేవ్ చేస్తూ ఉంటారు కదా. ఇంకా ఆ మూడ్ స్వింగ్స్ని అయితే తట్టుకోవడం మన వల్ల కాదు. ఎప్పుడు ఏం కావాలో ఎప్పుడు ఎలా ఉంటారో కూడా తెలియదు. కిడ్స్ సిక్ అయ్యారంటే చాలు నాకైతే చాలా టెన్షన్ వచ్చేస్తుంది, ఎలా ఉంటుంది ఏంటి అనేసి. ఫీవర్ ఒకటి వచ్చిందంటే చాలు ఇక ఎక్స్ట్రా బోనస్గా కోల్డ్ కఫ్ అయితే వస్తుంది కదా. నాకైతే ఇక ఆ ఛాన్సే లేదు. రీసెంట్గా నేనైతే ఈ విక్స్ డిఫ్యూజర్ అనేది యూస్ చేస్తున్నాను. దీని గురించి నేను ఆల్రెడీ షార్ట్ అనేది అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడకపోయి ఉంటే కనుక ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేయండి. ఇక నైట్కి డిన్నర్ అయితే నా హస్బెండ్ బయట నుంచే ఫుడ్ తీసుకొచ్చేసారు. కిడ్స్కి ఇష్టమైన చికెన్ నగెట్స్, వింగ్స్, అలానే ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే తీసుకొచ్చారు. మా గురించి అయితే పీటా బ్రెడ్ విత్ గ్రిల్డ్ చికెన్ అనేది తీసుకొచ్చారు. మాకైతే టేస్టీగా తినాలనిపిస్తే దగ్గరలో ఉండే ఆప్షన్ అయితే ఇది ఒక్కటే. నాట్ బ్యాడ్, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇక్కడైతే చూడండి నా హస్బెండ్ నాకు తినిపిస్తున్నారని చెప్పి బబ్లు కూడా తినిపించడానికి వచ్చాడు. ఏం తినిపిస్తున్నాడో, ఇందులో మజ్జిగ మిర్చి అయితే ఇస్తాడు. అస్సలు స్పైసీ ఉండదు, నాకైతే చాలా బాగా నచ్చుతుంది. మేమైతే ఇలా అందరం కలిసి డిన్నర్ అయితే కంప్లీట్ చేసిన తర్వాత చైత్రకి కొన్ని ఫొటోస్ అయితే తీసాము. ఈరోజు మా కిడ్స్కి ఎంతో ఇష్టమైన మ్యూజిక్ స్టోరీ బుక్ గురించి అయితే మీతో కూడా షేర్ చేస్తాను. ఇదైతే మన స్టోరీకి రిలేటెడ్గా ఇక్కడైతే మ్యూజిక్స్ అనేది ప్లే అవుతాయి. Upon a time, there was a beautiful princess named Snow White. Everyone adored her, except first me. Next mouse Bablu. This one. She rubbed the mirror on the wall. Who is the favorite? ఈ బుక్ అయితే మా పిల్లలకి చాలా అంటే చాలా ఇష్టము. ఎవ్రీడే ఈ స్టోరీ చెప్పినా కూడా అస్సలు బోర్ ఫీల్ అవ్వరు, బాగా ఎంజాయ్ చేస్తారు. ఈసారి మీరు కూడా మీ కిడ్స్కి ఇలాంటి స్టోరీస్ బుక్స్ అనేది ప్రిఫర్ చేయండి, వాళ్ళకి బాగా నచ్చుతాయి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.